ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేనైతే అనుకోలేదు ఈ సండే ఇక్కడ అటెండ్ అవుతానని. అంటే ఫస్ట్ సండే కదా, రావణపేటలో ఉంటాము. నెక్స్ట్ సండే జాషువా దగ్గర అనుకున్నాను, కానీ జాషువా మరి బ్రదర్ ఉండట్లేని కారణం చేత మరి అక్కడ వర్షిప్ చూసుకొని రావడం జరిగింది. బ్రదర్స్ పికప్ చేసుకోవడానికి వచ్చారు. సంఘపక్షంగా సారీ చెప్తున్నాను వెయిట్ చేసినందుకు. అక్కడే బలలో కూడా పాల్గొనడం వల్ల లేట్ అయింది, కంటిన్యూ కావడం వల్ల. నిజంగా ఇక్కడ నిలబడి దేవుని మహిమార్థమై ఈ రీతిగా నన్ను నిలబెట్టుకున్నాడంటే అది దేవుని కృప. ఎక్కడ కూర్చున్నా నా గతాన్ని తలుచుకుంటే, దేవా నాకు అది కావాలి ఇది కావాలని నేను ఎప్పుడూ ప్రార్థన చేయను. ఒక్కసారి మొరపెట్టిన అంతే, ఇంకెప్పుడు మొరపెట్టలేదు. కానీ ప్రతి క్షణము కూడా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా ఆదుకుంటాడు, ఆయనను ఆశ్రయించిన వారిని ఎంత చక్కగా నడిపిస్తాడు అని స్తుతించడం మాత్రమే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పెదనాన్న అందరికీ తెలుసు. మేము చిన్నప్పటి నుండి VBSలో పెదనాన్న దగ్గర, అంటే గెరిజిం కొండ ప్రేయర్ హౌస్లో పెరిగినాము. స్టడీస్ ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ నా మ్యారేజ్ నుండి చెప్తాను. నా అంటే మా హస్బెండ్, బ్రదర్ జాషువా వీళ్ళంతా అప్పుడు యూత్ చాలా యాక్టివ్గా ఉంటుండేది, పాటలు అవన్నీ చాలా ఇదిగా ఉంటుండేది. దాని తర్వాత అక్కడ గెరిజిం కొండకి మేము నల్గొండలో ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళము. దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళినాము. మా హస్బెండ్ ఎబినేజర్ తను సేవకు సమర్పించుకొని సేవలో ఉన్నప్పుడు పెద్ద శోధన, హెల్త్ ప్రాబ్లం రావడం జరిగింది. అది క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఫస్ట్ క్యాన్సర్ అనేసినని అది డయాగ్నోస్ కాలేదు, వేరే ప్రాబ్లం అని చెప్పిండ్రు. అట్లా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇంకో ఏదో అన్నారు, అట్లా ట్రీట్మెంట్ అంతా టైం అంతా వేస్ట్ అయిపోయింది వేరే మెడిసిన్ తీసుకోవడం వల్ల. అట్లా అయిన తర్వాత చాలా సీరియస్ అయిపోయిండు, హాస్పిటలైజ్డ్ అయ్యిండు. ఆ టైంలో ఏంటంటే ఇంతమంది బంధువులు తోబుట్టులు అందరు ఉన్నారు, కానీ ఒక టైంలో మరి ఎందుకు దేవుడు అనుమతించిండో కానీ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు. నేను నా హస్బెండ్ మాత్రమే హాస్పిటల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుడిని ఎంత సమీపంగా మేము అంటే మొరపెట్టినాము. నేనైతే అనుకోలేదు తనని దేవుడు తీసుకుంటాడని, స్వస్థత జరుగుతుంది, దేవుడు అద్భుతం చేశాడని అనుకున్నాను. కానీ మరి ఏమైందో, తనకైతే చాలా కోపం ఎక్కువ ఉంటుండే, చాలా ప్రేమ గలవాడు, కానీ కోపం ఎక్కువ ఉంటుండే. అందరం ఆ కోపాన్ని చూసేవాళ్ళు, కానీ తనలో ఉన్న ప్రేమను అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉంటుండే. మళ్ళీ లోపల ఏం పెట్టుకోకపోతుండే, అంతకుముందే అట్లా అనేస్తుండే. కానీ దాని తర్వాత ఏమైంది, ఎవరెవరినైతే హర్ట్ చేసిండో, ఎవరెవరినైతే ఏమన్నాడో ప్రతి ఒక్కరిని నన్ను క్షమిస్తావా నేను ఇట్లా అన్నా అనే ఛాన్స్ ఇచ్చిండు దేవుడు. అందరితోటి సమాధాన పడిండు. అండ్ నాకు అనిపించింది, ఒక మనిషి లైఫ్ మొత్తం నేను చూసిన నా హస్బెండ్లో, అంటే ఒక మనిషి ఎట్లా ఉంటాడు, ఎట్లా మారుతాడు, ఎట్లా అని. అప్పుడు అనిపించింది ఇట్లాంటి అవకాశం ఎవరికి రాదు అనేసి. అయితే ఎప్పుడైతే తను అంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అనుకుంటా, కానీ డాక్టర్స్ నాకు చెప్పలేదు. డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చినాక అంటే నేనేమో ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక B.Ed చేయాలా అనేసి నాకు ఉండే. తను మినిస్ట్రీలో ఉన్నాడు కాబట్టి B.Ed లేదు, ఏం లేదు, మినిస్ట్రీనే చేయాలి మనం అని తను అంటుండే. మళ్ళీ కోపం ఎక్కువ ఉంటుండే. నువ్వు ఇంత కోపం ఉండి మినిస్ట్రీలో ఎట్లా చేస్తావు, నేను సహకరించాను, నువ్వు మారితేనే మినిస్ట్రీ అని నేను అంటుంటుండే. అయితే అట్లాంటిది ఒకసారి B.Ed ఎంట్రన్స్ నోటిఫికేషన్ వచ్చింది. తమ్ముడు వాళ్ళే అప్లై చేసిండ్రు, జస్ట్ సైన్ పెట్టిన. మొత్తం హాస్పిటల్లో ఉండి నేను సర్వీస్ చేసిన కాబట్టి అసలు ఏమీ చదవలేదు. హాల్ టికెట్ ఇంటికి వచ్చింది. తను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినాక హాల్ టికెట్ వస్తే ఆ హాల్ టికెట్ను చూసి చదివిండు, అడ్రస్ అంతా చదివి తన బైబిల్లో పెట్టి జిప్ పెట్టేసిండు హాల్ టికెట్. నేనన్నా అసలు ఏంటి ఏంది బైబిల్లో పెట్టుకున్నావు, ఏంది హాల్ టికెట్ను, ఎగ్జామ్ రాయాలన్నా నేనంటే అప్పుడు మాట్లాడే స్థితి కూడా లేదు. ఇట్లా తలూపిండు. అమ్మో ఏంది అసలు నేనేం చదవలేదు అనేసి నేను అనుకున్నా. సరేలే చూద్దామని అనుకున్నా. దాని తర్వాత అందరూ ఇంకా చాలా బాగాలేదు కదా చూద్దామనేసి నన్ను వచ్చిండ్రు. మా అత్తమ్మ ఎప్పుడు ఇన్ని నెలలు, మేము 3 నెలలు హాస్పిటల్ ఉన్నప్పుడు ఎవరు రాలేదు. ఒక్కొక్కరు అందరు రావడము, పలకరేయడం.
అయితే సండే రోజు ఆ రోజు ఎగ్జామ్ ఇట్లా తను ఇష్టపడుతుండు కదా ఎగ్జామ్ రాయడానికి, వెళ్ళమ్మా మేమందరం ఉన్నాం చూసుకుంటామంటే సరే అనేసినని తనకు స్పాంజ్ బాత్ చేపించి తినబెట్టి ట్యాబ్లెట్స్ వేసి అంతా చేసి ఏంటంటే ఒక నిమిషం కూడా నేను లేనిది ఆయన అధైర్యపడుతుండే. మమ్మీ అంటుండే నన్ను, మమ్మీ ఏది నా భార్య ఏది అనేసి అటు ఇటు చూస్తుండేది. అట్లా చెప్పకుండానే దూరం నుండి చూసి తొందరగా వచ్చేస్తా కదా అనేసినని తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయినా. ఎగ్జామ్కి పోయి వచ్చేటప్పటికి అందరు ఉన్నారు అని సంతోషంతో కూరగాయలు అవి ఇవన్నీ ఉప్పళ్ళ తీసుకొని వస్తుంటే ఎందుకక్కయ్యా ఇవన్నీ కొంటున్నా అంటే, అరే ఎంతమంది ఉన్నారు, ఇన్ని రోజులు వంట చేయలేదు నేను. తనకి ఇడ్లీ పెడితే నేను ఇడ్లీ తినేది, తను హాఫ్ తింటే నేను హాఫ్ తినేది. అమ్మ హాఫ్ తినడానికి సంతోషమే ఆయన. అట్లా ఉండే మా పరిస్థితి. ఆ జావా చేస్తే ఆ జావా నేను మళ్ళీ నా కూర కుకింగ్ ఏంది అనేసి నేను. అట్లాంటి పరిస్థితులు అందరు వస్తే వంట చేయాలి కానీ అని ఇవన్నీ తీసుకొని వస్తున్నా. ఆ గేట్ దగ్గర నా కొడుకు నిల్చొని ఏడుస్తున్నాడు. వాడు ఎంతసేపటి నుండో ఏడ్చు మొత్తం ఇట్లా చాలాసేపు ఏడిస్తే అట్టలు గారి ఎట్లుంటాయి అట్లుండదు ఏడుస్తుంటే నేను అనుకుంటున్నా, తమ్ముడు ఇట్లా స్టాండ్ చూస్తుంటే వాడిని ఎవరేమన్నారో ఏమో, ఏంది నాన్న ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అంటే వాడి నోటి నుండి ఆ న్యూస్ విన్నా, మమ్మీ పప్ప చనిపోయిందంట. అసలు ఏంది అసలు ఏమైంది అనేసి అని ఆ క్షణాలు నాకు ఎప్పుడు గుర్తొస్తుంటే, ఎంత ప్రేమించినట్టే నా హస్బెండ్ను, తను ఎంత కోపంతో ఎంత ఉన్నా కానీ అవి ఏమి నాకు నేను మర్చిపోయేదాన్ని, ప్రేమని మాత్రమే గుర్తుపెట్టుకునేదాన్ని. తను కూడా ఎంతో పశ్చాత్తాపడిండు. మమ్మీని నిన్నే అన్నా, నేను ఎంత ఇబ్బంది పెట్టినా నన్ను క్షమిస్తావా అని నా కాళ్ళు పట్టుకున్నాడు. అదేంది నువ్వేంటో నాకు తెలుసు, ఇంత సేవ చేస్తున్నావు అనేసినానంటే, నాకు బాగాలేకపోతే నువ్వు చేయవా ఎందుకు ఇట్లా అసలు అంటే దేవుడు ఎందుకు అనుమతించిండో ఈ పరిస్థితులని. ఎంత వరల్డ్లో ఒక హస్బెండ్ నుండి ఎంత ప్రేమ పొందుకోవాలనో ఒక స్త్రీ అంతా నేను పొందుకున్నా. ఎన్ని కష్టాల్లో కూడా అన్ని కష్టాలు ఒక హస్బెండ్ ఎంత కష్టపెట్టగలడో అన్ని కష్టాలను కూడా ఎదుర్కొన్నాను నేను. కానీ అన్నీ చూసినా కానీ లైఫ్ అంటే ఇదే కదా అని అనిపించింది. దాని తర్వాత ఇంకా అవన్నీ అంతా అయిపోయినాక అందరు ఉన్నారు, నేను తప్ప అందరు ఉన్నారు నా కొరకు. అటు ఇటు చూసిండంట, చాలా ఇది చేసిండంట, చెల్లె వాళ్ళ వైపు చూసిండంట. అంతకుముందు ఇంకొకటి పడకలో ఉండి మా కొరకే ప్రేయర్ చేసేది. ఎట్లా అంటే నాలుక తడబడేది, మొత్తం స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందో అట్లా ప్రేయర్ చేసేది. ప్రేయర్ చేసి ఆమె నెనకపోతుండేది, మళ్ళీ కంటిన్యూ చేస్తుండేది. అంటే కాన్షియస్ లేకుండా ఇట్లా చేస్తూ ఉండేది, నా భార్యను కాపాడు, నా కొడుకుని కాపాడు, నువ్వు చూసుకో, ఆయన కొరకు చేసుకుంది. ఏంది ఇట్లా చేస్తున్నావు, ఎందుకు అట్లా విచిత్రంగా చేస్తున్నావు ప్రేయర్ అని అంటే అని ఇట్లా చూస్తుండేది. అట్లనే చేస్తుండేది. ముందు రోజు ఆ డెత్కి ముందు రోజు అట్లాంటి ప్రేయర్. అయితే తర్వాత కొన్ని రోజులైనాక రిజల్ట్స్ వచ్చింది. బిఎడ్ ఎంట్రన్స్ రాసినాక రిజల్ట్స్ వస్తే 3 మార్క్స్ తక్కువ వచ్చినాయి, క్వాలిఫైయే కాలేదు నేను. అసలు ఎందుకు దేవుడు అనుమతించిండు, ఆయన ఇష్టపడితేనే కదా నేను వెళ్ళినా, ఎందుకు ఇట్లా అయింది అనేసి అని ఇంకా చాలా బాధ ఉండే. మమ్మీ కూడా ఎట్లుండే అంటే, మా హస్బెండ్కి ఇష్టం కాబట్టి క్వాలిఫై అయితే పేమెంట్ సీట్ అయినా కానీ బీఎడ్ చేయించాలన్నట్టుగా ఉండే. క్వాలిఫై కానీ సీట్ ఎట్లా అనేసినని ఇంకా నాలో పోరాటం, అసలు ఎందుకు ఇట్లా అయింది అనేసినని. మా బాబు చిన్న ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉండే, నెఫ్రాటిక్ సిండ్రమ్ తోటి. అసలు ఎట్లా అంటే ఒక 1 year దేవునితో కొట్లాటలాగా, అసలు ఎందుకు అంత ప్రేమించిన భర్తను ఎందుకు తీసుకున్నావు, నా కొడుకు సిక్ అయి ఉన్నాడు, నేను ఇప్పుడు ఎట్లా అనేసినని దేవుని దగ్గర ఇంకా మొరపెట్టడమే. అందరు అనడము, ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా, ఆస్తులు ఉన్నాయా, ఏమేమో లోకస్తులు అవి అడుగుతారు. నాకేం లేదు, నాకు ఇన్సూరెన్స్ దేవుని దగ్గర ఉన్నదని చెప్పేది. ఆయన సేవలో ఉన్నాడు కదా, ఏమైనా చేస్తారా, మినిస్ట్రీ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా అని అంటే అదేం లేదు, అవి చూసి కూడా నా భర్త ఏం వెళ్ళలేదు, నేను కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసిన అట్లుండేది. తర్వాత నేను అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్లో చేసేదాన్ని. దాని తర్వాత ఎందుకమ్మా వేరే వాళ్ళ స్కూల్లో చేసేదాన్ని. అప్పుడు కేఎం జాన్ మెమోరియల్ అని డాడీ పేరు మీద రామన్నపేటలో అన్నయ్య వాళ్ళు పెట్టిండ్రు. ఆ స్కూల్లోనే మన స్కూల్ ఉండగా ఎందుకు అనేసినానంటే ఇంకా సరే అని మమ్మీ వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోయి అక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా దేవుడు కొద్దిమందిని అంటే కఠినంగా మార్చేసి, అంటే నాలో రోషం పుట్టడానికా, దేవుడు ఆయన కార్యాలను కనపరుచుకోవడానికా అని తర్వాత నాకు అర్థమైంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే అక్కడ చాలా కంఫర్ట్గా ఉంటే నేను అక్కడే ఉండేదాన్ని, కానీ అక్కడ నన్ను డిస్టర్బ్ చేసిండు దేవుడు. ఇది కాదు నీ ఫ్యూచరు అన్నట్టుగా
మంచి ప్రేమగల వ్యక్తులనే కఠినం చేసేసి కఠినమైన మాటలు నేను ఎదుర్కొనేటట్టు చేసిండు. అప్పుడు ఇంకా రోషం వచ్చి అసలు ఏంది నా లైఫ్ ఏంటి, నేను దేని కొరకు బ్రతకాల, బ్రతికితే నీ కొరకే, మంచి స్థితిలో నన్ను ఉంచితే ఉంచు, లేదనంటే మమ్మల్ని కూడా తీసేసుకో అనేసి నేను ఎట్లా అంటే అసలు అట్లాంటి ప్రేయర్గా దేవుని పాదాలు ఇప్పుడు నువ్వు చేస్తావా లేదా అని పాదాలు పట్టుకొని వదలకుండా మొరపెట్టినట్టుగా మొరపెట్టిన. ఆ టైంలో ఎన్నో పాటలు ఒక హాఫ్ అన్ అవర్లోనే రాసుకునేదాన్ని. నా లోపల ఉన్న బాధలన్నీ పాట రూపకంగా రాసుకొని పాడుకునేదాన్ని. ప్రేయరు ఇంకా ఇదే. ఇట్లున్నప్పుడు సడన్గా చిన్న చెల్లె మ్యారేజ్ అయింది. తను హైదరాబాద్లో ఉన్నారు. అప్పుడు ఇంకా రోషంతో సమ్మర్ వెకేషన్లో నా సర్టిఫికెట్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని సూట్ కేసులో పెట్టేసుకొని అంటే వెకేషన్కి వెళ్ళి ఏదైనా ఒక చిన్న జాబ్ అన్న చూసుకోవాలా, ఏదో ఒకటి చేయాలా, ఇదైతే కాదు, ఇది ఇక్కడ నా ఫ్యూచర్ కాదనిపిస్తుంది అనేసి అనుకున్నా. అని వెళ్ళి తమ్ముడిని తీసుకొని పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా దిగిన. అప్పుడు మమ్మీ యూఎస్ నుండి వచ్చిందా మరి చెల్లె దగ్గర నుండి నాకు అంత గుర్తుకొస్తలేదు. కొంత అమౌంట్ కూడా నా పర్సులో ఉంది. ఏదో గిఫ్ట్ రూపకంగా మమ్మీకి ఎవరో ఇస్తే మమ్మీ నాకు ఇచ్చింది. అట్లా ఉండే. దాని తర్వాత చెల్లెకి ఎప్పుడు శారీస్ పీకో వర్క్ ఫాల్ ఇవన్నీ వేసి పంపిస్తూ ఉంటుంటే ఇన్ని చీరలను కుట్టిపిచ్చి బయట అదో పెద్ద డ్యూటీ లాగా ఉంటుండే. అయితే నేనేమనుకున్నా, ఒక మా కజిన్ దుబాయ్ వెళ్తుంది, పీకో మిషన్ ఉంటుంది కదా, అది అన్నీ ఉన్న వస్తువులను సేల్ చేసిపోతుంది ఆమె. అయితే నేనేమనుకున్నా, ఎవరికో పైసలు ఇచ్చి చేయించే బదులు ఈ చీరలే చాలా ఉంటాయి, అందరి ఉంటాయి, మా రిలేటివ్స్ కుట్టినా కానీ పాకెట్ మనీ లాగా వెళ్తుంది, ఎవరిని మనం ఇది చేసేలేదు, అది ఇంట్లో కూర్చొని చేసుకునేది కదా, ఏ జాబ్ ఉన్నా కూడా ఇట్లా చేసుకోవచ్చు, ఆ మిషన్ ఒకటి కొనుక్కుంటా అనేసి అని వెళ్ళిన మా రిలేటివ్స్. అయితే మా కజిన్ వాళ్ళ మర్దలు మా హస్బెండ్కి బాగా, అంటే ఇక్కడ నల్గొండలో పనిచేసినప్పుడు చాలా క్లోజ్, అన్నయ్య అనేసి. అయితే ఫస్ట్ టైం కలుసుకున్నాం మా హస్బెండ్ చనిపోయినాక. అడిగింది, వదినమ్మ ఇట్లా అన్నయ్య ఎంత ఇట్లా ఉంటుండే, ఎట్లా జరిగింది, అది ఇది ఏం చేస్తున్నావు వదినమ్మ అనేసి. అంటే లేదురా ఇట్లా అయింది బీఎడ్, అప్పుడు నాకు బీఎడ్ వస్తే బాగుంటుండే కానీ ఏం లేదు, ఇప్పుడు ఏదో ఒకటి జాబ్ అయితే చేద్దాం అనుకుంటున్నా, లేదా నెక్స్ట్ ఏమన్నా ట్రైనింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నా అనేసి అన్న. అంటే స్పెషల్ బీఎడ్ ఉంది చేస్తారా మీరు అని అంటే, అమ్మో ఈ బీఎడ్ ఏ బీఎడ్ అయినా నేను చేస్తా అనేసి అన్నాను. అవునా అనేసి అని తను సమ్మర్ వెకేషన్లో ఊరికి వెళ్ళేటామె బ్యాగ్స్ అసలు ప్యాకేజ్ అంతా చేసుకొని పెట్టుకున్నామే, అట్లా పెట్టేసి అప్పుడు కైన్ బాక్సులు ఉంటుండే, ఆ కైన్ బాక్సుల నుండి ఫోన్ చేసింది దానికి సంబంధిత అధికారులకు. ఫోన్ చేసి ఇట్లానని చెప్తే, రేపే లాస్ట్ డేట్ మేడం, తొందరగా అప్లై చేసుకోమన్నాడు. అవునా రేపే లాస్ట్ డేట్ అంటే మరి సర్టిఫికేట్స్ ఉన్నాయా వదినమాట? ఉన్నాయిరా. మనీ ఉన్నదా, ఇట్లా డీడీ తీయాలంటే ఉన్నది, ఫొటోస్ ఉండాలంటే ఫొటోస్ అన్నీ రెడీగా ఉన్నాయి. అసలు వెళ్ళినాము, నాకు బ్యాంకుకి వెళ్ళి డీడీ తీయడం తెలియదు, ఏది తెలియదు, అన్నీ తను చూసుకునేది, ఆ కేసులు ఏం తెలియదు. ఆమె నాతో వచ్చి జస్ట్ సైన్ చేయమంటే చేసినాం. అట్లా అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత దాంట్లో సీట్ వచ్చింది, స్పెషల్ బీఎడ్లో సీట్ వచ్చినాక మమ్మీ వాళ్ళ దగ్గర నుండే నారాయణాద్రి ట్రైన్ 5 o'clock ట్రైన్కి నేను హైదరాబాద్ వెళ్ళేదాన్ని. కుకింగ్ చేసుకొని బాక్స్ పెట్టుకొని అవి కర్రీస్ చేసుకుంటే మార్నింగ్ కుదరదని నైటే ఏదో టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అట్లాంటివి చేసుకునేది. అట్లా వెళ్ళేది. అయితే వెళ్ళేటప్పుడు నా మైండ్ ఇట్లుంది కదా, ఇంత డిస్టర్బ్లు ఉన్నా నేను బీఎడ్ చేయగలనా ఇప్పుడున్న జనరేషన్ తోటి, ఇంత నాకు గ్యాప్ చాలా వచ్చింది, నేను చేయగలనా ఆశని నాకు ఉండే. వెస్లీ అన్న అని ఆయన ఐఏఎస్ ఆఫీసరు రిజైన్ చేసి సేవకు వచ్చిండు. ఆయన మాకు బాగా ఆత్మీయ సేవకుడు. అయితే తనతోటి ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన. దేవా, ఎస్తేర్ పరిస్థితి సమస్తం ఎరిగిన దేవుడవు, తనకు ఒక మంచి ఆత్మీయ స్నేహితురాలని ఇవ్వు అని ప్రేయర్ చేసి ప్రేయర్ చేసినప్పుడు అసలు ఎంత నిజంగా దేవుడు ఎంత గొప్పగా ఆన్సర్ ఇస్తాడు అనేసి నేను కన్నులారా చూసిన. అక్కడికి వెళ్ళినప్పుడు ఓరియంటేషన్లో ఫస్ట్ ఇట్లా కూర్చొని కామ్గా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నా. నేను తొందరపడి ఇట్లా మాట్లాడి అట్లా చేయను, ఎప్పుడైనా మామూలుగా గమనిస్తుంటా. ఒక ఆమె వచ్చి అక్క ప్రైజ్ లార్డ్ అని అనుకుంటా వచ్చి కలిసింది. అంటే ముఖం చూడగానే కొంచెం క్రిస్టియన్స్ అని తెలుస్తుందేమో, సారీ.
అయితే ప్రైజ్ లార్డ్ రా అనేసిన ఐఎమ్ మహిత అనేసిన అని పరిచయం చేసుకుంది. నేను కూడా ఎస్తేర్ రాణి నా పేరు అనేసిన నేను పరిచయం చేసుకున్నా. అట్లా ఆ రోజు పరిచయమైన వ్యక్తి ఈ రోజు వరకు కూడా మేము ఏ మిడ్ నైట్ అయినా, ఇప్పుడు యుఎస్ టైమింగ్స్ ఏదైనా కానీ నాకు కాల్ వచ్చిందంటే తను రిసీవ్ చేసుకోవాల్సింది, అట్లుంటుంది. దేవుడు అంత అద్భుతంగా ఇచ్చిండు. అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు కూడా ట్రైన్కి 5 o'clock వెళ్ళాలంటే ఆ చీకట్లో పాపం అన్నయ్య లేపేది, అన్నయ్య ట్రైన్ టైం అవుతుంది లే అంటే పాపం చాలా కష్టమయ్యేది. లేచి నన్ను డ్రాప్ చేసినాక మళ్ళీ తన పనులు చూసుకునేది. ఆ టైంలో లిటరల్లీ 10 మంది మన దేవుని బిడ్డలే క్రిస్టియన్స్ 10 మంది ఏం రీజనో తెలియదు, ఏం కోర్సులో నాకైతే ఇప్పటివరకు తెలియదు. ఆ కోర్సులు ఏదో చేయడానికి వాళ్ళందరూ అప్ అండ్ డౌన్ చేయడం, వాళ్ళందరూ ఇసరకకు సీటు పెట్టాలనేసిన వాళ్ళు సీటు పెట్టడం. ఆ బైబిల్ ఇక్కడ చీకట్లోనే వెళ్ళేది, మళ్ళీ చీకటి అయినాక వచ్చేది. బైబిల్ చదువుకోవడానికి టైం ఉండేది, ట్రైన్లోనే చదువుకునేది. మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకునేది పెద్దగానే ఇట్లా కూర్చొని. అట్లా మేమే క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఆన్సర్ ఇచ్చేది. అమ్మో ఇదేదో బాగుంది అనేసి పక్కన కూర్చున్న వాళ్ళు వినేది. మళ్ళీ ప్రేయర్ రిక్వెస్ట్ ఇవి ఉన్నాయని లిస్ట్ రాసుకొని మండే ఈ ప్రేయర్, ట్యూస్డే ఇది, వెన్స్డే ఇది లిస్టులు రాసుకునేవాళ్ళం. ఒక్కొక్కరి నేబర్స్ గురించి, మన నేబర్స్ గురించి, మన రిలేటివ్లో రక్షణ లేని వాళ్ళ గురించి, సిక్ అయిన వాళ్ళ గురించి అనేసి ఇట్లా అంతా ఏందో ఒకలాంటి ఇది ప్రేయర్ చేసుకునేది. అవతల ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎన్నో బాధలు ఉండి కొంచెం మా కొరకు ప్రేయర్ చేస్తారు అనే ఒక స్లిప్ రాసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇట్లా ట్రైన్లో ఇచ్చిన ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ ఒక బుక్లో ఇంకో దగ్గర రాసుకొని వాళ్ళ కొరకు చేసేవాళ్ళం. అట్లా చేసేవాళ్ళము. ఇట్లా అప్ అండ్ డౌన్ చేస్తుంటే ఎప్పుడన్నా ట్రైన్ మిస్ అయితే నేను అక్కడ ట్రైనింగ్ చేసుకుంటూ జాబ్ చేసేది. నా ఇంట్రెస్ట్ని చూసి వాళ్ళు పిలిచి మీరు ఇంత చేస్తున్నారు కదా ఇక్కడ జాబ్ చేసుకుంటూ చేస్తారా అనేసి. అరే ఇదేంది ట్రైనింగ్ కూడా అయిపోలేదు జాబ్ ఇస్తా అంటున్నారు అనేసి అని జాబ్ చేసుకుంటూ కూడా నేను ట్రైనింగ్ చేసిన బిఎడ్. అట్లా అయిపోయినాక ఒకరోజు ట్రైన్ మిస్ అయితే బస్సులో వెళ్ళాలంటే చాలా మనీ, అదేమో ట్రైన్ పాస్ తీసుకొని వెళ్ళేది, చాలా మనీ ప్లస్ ఇన్ టైంలో నేను రీచ్ కాను. ఒకవేళ అట్లా 2 లేట్స్ అయితే 1 day శాలరీ కట్టు, ఎప్పుడు ఫుల్ శాలరీ తీసుకునేది ఉండకపోతుండే, అట్లుంటుండే. అయితే ఇదంతా బాధేంది అక్క, నువ్వు ఇటు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వు, నువ్వు ఈవినింగ్ స్పీచ్ థెరపీ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు అనేసి అంటే అసలు నేనేంది మళ్ళీ సిటీలో ఉండడం ఏంది ఒక్కదాన్ని అని అంటే ఏం కాదక్క దేవుడు సహాయం చేస్తాడని మళ్ళీ ఆ ఇంటి కొరకు ప్రేయర్ చేసినాం. ప్రేయర్ చేసే అద్భుతంగా మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే కింది పోర్షన్లో వేరే వాళ్ళని వెకేట్ చేపించేసి ఇవ్వడం జరిగింది. అట్లా ఉన్నాక ఒకరోజు ప్రేయర్లో ఉన్నాం. మా హస్బెండ్ డెత్ యానివర్సరీ రోజు ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండడం నాకు అలవాటు మామూలుగా. అయితే ఎందుకు నేను ఎప్పుడు ప్రేయర్ మీటింగ్స్ అట్లా పెట్టియలేదని అంటే అదే రోజు ఇంకొక మా బాబు ఏజ్ గ్రూప్ అమ్మాయిది బర్త్డే ఉంటుండే. వాడు అప్పుడు చిన్నోడు, పిల్లలు బర్త్డేకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. వాని హ్యాపీనెస్ని నేను డిస్టర్బ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఆ ఏజ్లో అర్థం కాదు కదా అనేసి వాడిని ఆ బర్త్డే ఫంక్షన్ అంత కాలనీలాగా ఉంటుండే హైదరాబాద్, అట్లా పంపించేది. మేమిద్దరమే ఫాస్టింగ్ ప్రేయర్లు ఉండేవాళ్ళం. ఆ రోజు కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాము. ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ వస్తే తను ప్రేయర్లో ఉన్నది, నేనేమో నా ప్రేయర్ అయిపోయింది. మేడం మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండ్రు అనేసి బిఎడ్ రిజల్ట్స్. అది ఏ రోజు నా హస్బెండ్ డెత్ యానివర్సరీ రోజే. అసలు ఎంత అద్భుతం అనిపించిందంటే ఇంకొకటి ట్విస్ట్ ఏం జరిగిందంటే ఆమె చాలా క్లెవరు, నాకంటే చాలా చిన్నది, ఆమె ఫెయిల్ అయింది. మళ్ళీ ఇద్దరం ఒకటేలాగా చదివినాము, ఇద్దరము ఇదే చేసినాము. ఆమె చాలా చిన్నది, అసలు ఎట్లా మహిత ఫెయిల్ అయిందని ఎట్లా చెప్పాలా ఇప్పుడు అనేసినని బాధ ఉండే. తర్వాత తెలిసింది తనకు. తెలిసినాక లేదక్క దేవుడు తను చేసిన కార్యమాన్ని ప్రూవ్ చేయడానికి మన ఇద్దరం ఒకటేలాగా వచ్చినా కానీ నన్ను ఫెయిల్ చేసిండు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ చేసిండు అని అన్నది. నేను తర్వాతనైనా పాస్ అవ్వగలను, కానీ దేవుడు చేసిన కార్యంను కనపరచుకోవడానికి ఇట్లా చేసిండనంటే అసలు అట్లా ఎవరన్నా అంటారా ఏంది ఇట్లా చదివినామో నువ్వు పాస్ అయినావు నేను ఫెయిల్ అయినాను బాధపడతారు అనేసి నేను అనుకో. అట్లా దేవుడు కార్యం చేసిండు. అంటే నేను ఎప్పుడైతే దేవుడిని ఎక్కువ మొరపెట్టినో దేవుడు చేసిన కార్యాలు ఆ రోజు నుండి వెరీ నెక్స్ట్ సర్టిఫికెట్ చేతికి వచ్చినాక నాకు ఎస్ఎస్ఏలో నోటిఫికేషన్ పడింది, అక్కడ జాబ్. అప్పుడు అనుకున్నా దేవా అక్కడ ఒక దేవుని బిడ్డని ఇచ్చినావు, ఇక్కడ నాకు ఎవరు తెలియదు. నల్గొండ కలెక్టరేట్లో ఇంటర్వ్యూ, ఎవరు తెలియదు, అంతా అన్యులు, అంతా వాళ్ళు గ్రూప్స్ ఇట్లా అంటే ఒకటి కాలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, గ్రూప్స్ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు, ఆ క్వశ్చన్స్ గురించి అడుగుతున్నారు, ఏమేమో బుక్స్ తెచ్చుకున్నారు, అవి ఇవి తెచ్చుకున్నారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు దొంగ తెచ్చుకున్నారు. నేనేమో అక్కడ న్యాచురల్గా చేసినా కానీ సర్టిఫికేట్ తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు.
ఇవన్నీ టెన్షన్ అవుతుండ్రు, ఇది లేదు అది అడుగుతున్నారంట అనే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. నేనేమో కూర్చొని అందరినీ చూస్తున్నా, ఒక బుక్ లేదు ఏం లేదు, అన్నయ్య ఉన్నాడు నాతోటి అంతే. అయితే మార్నింగ్ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి, నాది ఇంకా రాలేదు. ఆఫ్టర్నూన్ అన్నానంటే సరే లంచ్ ఎవరి లంచ్ వాళ్ళు చేసుకోండి అని అంటే చపాతీలు తినడానికని బాక్స్ ఓపెన్ చేసి ఇట్లా ప్రేయర్ చేసుకుంటున్నా. ప్రేయర్ చేసుకొని కళ్ళు తెరిచేలోపు నా పక్కన సీట్లో చైర్స్ ఇట్లా లైన్గా ఉంటే కూర్చొని ప్రైజ్లాడక్క అన్నట్టుంది ఒక ఆమె. బొట్టు పెట్టుకుంది, ప్రైజ్లాడక్క ఇక్కడ ఎవరమ్మ నాకు చెప్పేది అనేసినది. నేను కూడా దేవుణ్ణి నమ్మినక్క అని. ఆహా అవునారా, అబ్బా ఎంత సంతోషము, నా పేరు మమత, నా పేరు ఎస్తేర్ అనండి. ఇక అట్లా పరిచయమైన ఆఫ్టర్నూన్ ఉన్నది నాకు ఇంటర్వ్యూ, మీకు అని అంటే నాకు కూడా ఆఫ్టర్నూన్ ఉంది. ఆమె చేతిలో బైబిల్ ఉన్నది, పెద్ద బైబిలే. చదువుకున్నాం, బైబిల్ చదువుకున్నట్టు పక్కన పోయి ఒక వాక్యం బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకున్నాం. అన్నయ్య వచ్చిండు, ఈడే కూడా ఈమెకు ఒకరు దొరికిండ్రు అనొచ్చు. చూసుకున్నాక ఇట్లా అన్నయ్య అని పరిచయం చేసినాక బైబిల్స్ను కవర్లో పెట్టుకొని ఇంటర్వ్యూకి పోయినాం. మొత్తము ఇట్లా చేసినాం. ఎక్స్పీరియన్స్ అంటే నా దగ్గర ఏం లేదు. అయితే నేను చేసే దగ్గర ఒక సార్ ఉండి ఆయన కూడా ఉన్నాడు ఇంటర్వ్యూలో. ఆయన ప్రూఫ్ ఇంకా అంతకంటే ప్రూఫ్ ఏం లేదు, నేను చేసినా కానీ నేను తెచ్చుకోలేదని యథార్థంగా చెప్పిన, తనకు కూడా తెలుసు కాబట్టి ఏమనలే. అట్లా జాబు దేవుడు ఇచ్చిండు. మళ్ళీ సేమ్ మమత నేను ఇద్దరము చేస్తున్నాము. కానీ ఈవెన్ మళ్ళీ ఇక్కడ కూడా తను రీచ్ అవ్వలేంది దేవుడు ఎన్నో అవకాశాలు నాకు ఇచ్చిండు. బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చిండు, స్టేట్ లెవెల్లో గవర్నర్ అప్రిషియేషన్ ఇచ్చిండు. అంటే డిఫరెంట్ వేలా దేవుడు ఇట్లా చూసిండు. నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక్కసారి మరణ పడక మీద తను మొరపెట్టిన మొర, తర్వాత నేను మొరపెట్టిన మొర దేవుడు ఎంత అద్భుతంగా నడిపిస్తున్నాడు అనేసినాను. ఇంకొకటి ఇప్పుడు ఎవరికైనా చెప్పేది, అప్పులు చేసే వాళ్ళని నేను చూసిన, అప్పుల జోలికి పోవద్దు అనేసిన ఒకటి నా అంటే అనుభవపూర్వకంగా చెప్పేది. నీ దగ్గర ఎల్లిపాయ లేదు, ఉల్లిపాయ లేదంటే ఎల్లిపాయతోటి తాలింపు వేసుకో, కానీ ఉల్లిపాయ ఇయ్యమ్మ అని పక్కింటికి పోయి అడగొద్దు అని చెప్పేది. ఉన్న దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. నువ్వు అప్పు చేస్తే తీర్చేది ఎట్లా, చేయడం ఈజీ కానీ అది అనేసినని నేను చెప్పేది. నేను అదే పాటించిన. ఇప్పటి వరకు అప్పు చేయడం అనేది అయితే నాకు తెలియదు. అదొకటి. ఇంకా అద్భుతంగా యూఎస్ది అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయండి. కానీ మా హస్బెండ్కి చాలా ఇష్టం ఉంటుండే యూఎస్కి వెళ్ళాలి, అదంతా ఆయన కోరికలు పెద్ద పెద్దగా ఉంటుండే. అయితే అద్భుతంగా ఏంటంటే చెల్లె ఎప్పుడు అంటుండేది వస్తే బాగుండంటే, నాకంత డేర్ చేసేదంతే లేదు. బాబు హెల్త్ కండిషన్ ఒకటి, ఇంకొకటి అమ్మ నేనేంది యూఎస్కి వెళ్ళడం ఏంది అనేసినాను. అట్లా మా క్లాస్మేట్ కూడా ఉండే నాతో పాటు బీఎడ్ చేసిన ఆ సారు ఎప్పుడో వెళ్ళిండు మ్యాథ్స్ తోటి. తను కూడా ఎప్పుడు అంటుండే, మీకు ఇంకా మీ సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, ఏంది మేడం మీరు డేర్ చేయరని అంటే, అమ్మ లేదండి అనేసినని అంటుండే. అద్భుతంగా లాస్ట్ ఇయర్ ఏదో ట్రయల్ చేద్దామనేసినని చెల్లె మా క్లాస్మేట్ కలిసి అప్లికేషన్ వేసిండంట. అప్లికేషన్ వేసినప్పుడు అది ఫస్ట్ అటెంప్ట్లోనే H1B పిక్ అయింది. అసలు ఆ H1 అంటే కూడా నాకు తెలియదు, ఏది తెలియదు అసలు. అట్లా పిక్ అయ్యి దాని తర్వాత ప్రాసెస్ అంతా అయ్యి వెళ్ళడం జరిగింది. అద్భుతంగా చెల్లె సపోర్ట్ అయితే అసలు ఏం పేపర్ వర్కో కూడా తెలియదు, మొత్తం తనకే తెలుసు, మొత్తం చూసుకుంటూ ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిమళ తను మొత్తం అంతా చూసుకుంది. ఏమైనా వెళ్ళడము, ఆ జాబ్ చూసుకోవడం, రావడమే, మిగతా విషయాలన్నీ తనే చూసుకుంటుంది. అంటే దేవుడు ఎంతో అద్భుతంగా నడిపించిండు నిజంగా. మళ్ళీ ఇప్పుడు వచ్చే ట్రిప్ కూడా 1 ఇయర్లోనే రావడము అంటే కొంచెం రిస్క్. చెల్లె దగ్గరికి సమ్మర్ వెకేషన్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవాలని అనుకున్నా. ఏం లేదు, ఒక 10 days అయినా సరే మమ్మీ సిక్ ఉంది కదా వెళ్దాము అనేసినానని తను వెంటనే టికెట్స్ బుక్ చేయడం అయింది. నాకు ఇప్పటికీ ఇదంతా కలనా నిజమా అన్నట్టే ఉంది. నేను ఏదో అంబర్పేట నుండే వచ్చినంత ఫీలింగ్ ఉంది నాకు. యూఎస్కు వెళ్ళినా మళ్ళీ వచ్చినంత ఫీలింగ్ లేదు. ఏంటంటే దేవుణ్ణి మనము నిజముగా మొరపెట్టినప్పుడు ఆలకిస్తానని దేవుడు వాగ్దానంలు ఎన్నో ఇచ్చిండు. అట్లా మనం మొరపెట్టినప్పుడు దేవుని కార్యాలు మనం అద్భుతంగా ఆయన కార్యాలను చూడగలము. అప్పుడు మన నోట స్తుతే వస్తుంది కానీ ఇంకా ఏది రాదు. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇదేదో నా గొప్పతనం కాదు, ఏం కాదు, కేవలము దేవుని కృపనే ఇదంతటికి కారణము. జాష్ ఈ సమయము ఇచ్చినందుకు థ్యాంక్స్. అంటే నాకంటే ఎక్కువ వీళ్ళంతా బ్యాచ్మేట్స్. మా హస్బెండ్ ఎట్లా తన మెంటాలిటీ ఏందో అంతా తెలుసు జాష్కి. కానీ
తను ఉండి ఇవన్నీ చూస్తే బాగుండు, సంతోషించేవాడు అనిపిస్తుంది, కానీ మనకైతే తెలియదు. కానీ ఆయన ఇష్టాలు, తన ఆశయాలన్నీ ఇట్లా ఈ రూపకంగా దేవుడు నెరవేరుస్తుండని అనుకుంటున్నా. మామూలు టీచర్ జాబ్ అయితే నేను అంత ఎంజాయ్ చేయలేను, కానీ స్పెషల్ నీడ్ చిల్డ్రన్ మధ్యలో చేసినందుకు, ఆ పేరెంట్స్లో నా అనుభవాలు చెప్పినందుకు వాళ్ళు ఇండైరెక్ట్గా దేవుడిని యాక్సెప్ట్ చేయడము, ప్రేయర్ చేసుకోవడము. మనం డైరెక్ట్ చెప్తే ఎవరు వినరు. ఈ రూపకంగా నాకు దేవుడు అవకాశం ఇచ్చిండేమో అని నేను అనుకుంటున్నా. అక్కడైనా సరే యుఎస్లో వెళ్ళినాక చర్చ్ ఎట్లా అదే మనకు అంతా ఉండదు కదా. నేనున్న ఏరియాకి క్వైట్ ఆపోజిట్లో రోడ్ అవతల మంచిగా క్రిస్టియన్ చర్చ్ అనేసి ఉన్నది, బోర్డు చూసి వెళ్ళినాక అక్కడ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ పాస్టర్ వీళ్ళందరూ అడిగినారు ఎవరు ఇంట్రడ్యూస్ చేసిందంటే నేను చెప్పిన బోర్డుని చూసే వచ్చినండి. అక్కడ అసలు ఎంత మంచి ఫెలోషిప్ అంటే, సండే స్కూల్ డూ యూ వాంట్ అటెండ్ సండే స్కూల్ అంటే ఎస్ ఐ లైక్ సండే స్కూల్ అనేసి అన్నాడు. అంటే సండే స్కూల్ అంటే మన దగ్గర చిన్నపిల్లలదే అని నేను అనుకుంటున్నాను. అక్కడికి తీరా వెళ్ళినాక మొత్తము ఏబో 70-80 వాళ్ళు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్. ఇదేంది సండే స్కూల్ నాకు అర్థమైతే లేదు అసలు ఇక్కడ ఏం చేస్తారా కూడా. ఆఫ్టర్ వర్షిప్ అది సండే స్కూల్ అంట. సండే స్కూలు అని అంటే కూర్చున్నా, వాళ్ళు ఏం చేస్తారా అని చూస్తున్నా. అంత ప్రేయర్ రిక్వెస్ట్లు అవన్నీ ఒక్కొక్కరు చెప్తుండ్రు. నన్ను అంటే ఇంట్రడ్యూస్ చేసింది ఒక ఆంటీ. ఇంట్రడ్యూస్ చేసినాక నన్ను అడిగితే నేను మొత్తం ఇట్లా చెప్పిన, నేను ఇట్లా న్యూగా వచ్చిన ఇదంతా అని చెప్పినాక ఇంకా లిస్ట్ రాసుకొని దాని గురించి ప్రేయర్స్ గురించి ఒకటి బైబిల్ వాక్యం చదివి మళ్ళీ బైబిల్ స్టడీ లాగా చేసి అవన్నీ రాసుకొని అట్లా చేస్తున్నారు. అరే ఇది డిఫరెంట్గా ఉన్నదని. ఒక ఆంటీ ఉండి మళ్ళీ డూ యూ వాంట్ లైక్ టు అటెండ్ అనదర్ క్లాస్, ఇఫ్ యూ వాంట్ లైక్ యూ గో దేర్ ఆల్సో, జస్ట్ యూ సీ అనేసి అని అన్నది. ఈమె బాగా ఇష్టపడుతుంది ఒక ఆంటీ. జస్ట్ ఇంకా కూడా ఉన్నాయి క్లాసెస్, ఇట్లా ఇది ఒక గ్రూప్ క్లాస్ అది. సరే ఒట్టి చూడు అని అనేసిందంటే సరే అనేసి అని అటెండ్ అయినా. అక్కడ అటెండ్ అయినాక ఇంకా వాళ్ళు ఇక్కడ రాణిస్తలేరు. మొత్తం చాలా ఇష్టపడతారు ఇప్పటికీ. డైలీ ఒకరు అది ఈమెయిల్ చేయడము, మెసేజ్లు పెట్టడము, అంత ప్రేమ. వాళ్ళ ప్రేమను నేను చూరగొంటున్నా. వాళ్ళు ఇంటికి వస్తారు. అక్కడ అమెరికన్స్ అది తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు గడగ. తెల్లవాళ్ళు అంటే అసలు ఒకరింటికి ఒకరు అసలు సరిగా పోనే పోరు. వాళ్ళు వస్తారు కార్లో, వాళ్ళు మొత్తం షాపింగ్ తిప్పుతారు, ఏది కావాలంటే అది. వీకెండ్స్లో వాళ్ళందరూ గెట్ టుగెదర్ లాగైతే నన్ను తీసుకొని వెళ్ళి డ్రాప్ చేస్తారు. అసలు అంత మంచి ప్రేమ. అక్కడున్న వీళ్ళే ఆ మేడంకి ఎక్కడ పోయినా ఫుల్ రాజమార్గం అని వీళ్ళు మిగతా ఇండియన్ క్రిస్టియన్స్ అంటుంటారు. అంటే దేవుడు అంత గొప్పగా నడిపిస్తున్నాడు. నిజంగా దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి దేవుణ్ణి హృదయమారా స్తుతిస్తుంటున్నా. మరి ముఖ్యంగా సియోను ప్రార్థన సంఘంతో కలిసి ఈ రీతిగా దేవుడు సాక్ష్యం నేను పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. జాష్ కూడా థ్యాంక్స్. చాలా టైం తీసుకున్నా, క్షమించండి. ఎందుకంటే నేను మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మన పరిస్థితిని బట్టి కృంగిపోకుండా దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు నడిపింపుని చూస్తాం, అంతే. నేను అదొకటి చెప్పదలుచుకున్నాను.